కార్తీక్ శౌర్యని స్కూల్లో జాయిన్ చేసేసి యూనిఫాము, బుక్స్ అన్నీ తీసుకొని త్వరగా ఇంటికెళ్ళి అందరికీ ఈ విషయం చెప్పాలి అనేసి శౌర్యతో కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఇవంతా కూడా గమనిస్తూనే ఉంటారు జ్యోత్స్న, పారిజాతం. అప్పుడు జ్యోత్స్న ఇలా అంటుంది, చూసావా బావ నన్ను అస్సలు పట్టించుకోకుండా తన సొంత కూతురికి చేస్తున్నట్టుగా ఇవన్నీ చేస్తున్నాడు. ఇక నాకేం విలువ ఉంది గ్రాని అంటుంది. అవును, అందుకే పద మనం ఎక్కడ వెళ్ళి మంట పెట్టాలో అక్కడికి పోదాం అంటుంది. ఎక్కడికి అంటే మన రిమోట్ దగ్గరికి పోదాం పద, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్దాం ఈ విషయాన్ని అనేసి జ్యోత్స్నను తీసుకెళ్తుంది. జ్యోత్స్నను తీసుకుని పారిజాతం నేరుగా కార్తీక్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఈమె కోపంగా ఉంటారు ఇద్దరు. అప్పుడు కార్తీక్ వాళ్ళ అమ్మ కాంచన చూసి, మీ ఇద్దరిని వాలకం చూస్తుంటే నాకేదో చెప్పడానికి వచ్చినట్టున్నారే అంటుంది. అవును అవునత్త, నీ కొడుకు గురించి నీకు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. నీ కొడుకు వాలకం ఏం బాగాలేదు ఇప్పుడు అనేసి కొంచెం కోపంగానే స్టార్ట్ చేస్తుంది. అప్పుడు కాంచన బావని పట్టుకొని అతను ఇతను అంటావేంటే అంటుంది. చేస్తున్న పనుల కొద్దీ పిలుపులు కూడా మారిపోతాయి, దూరాలు కూడా పెరుగుతాయని పారిజాతం చెప్తుంది. దీపకి నీ కొడుక్కి ఏంటి సంబంధం అని జ్యోత్స్న అడుగుతుంది నేరుగా. దీప విషయంలో అంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటుంది. ఈయన దీప కాపాడింది మా మమ్మీని, తను ఉంటున్నది మా ఇంట్లో, మరి బావకెందుకు అత్త అంత అవసరము? ఏదైనా చేయాలనుకుంటే మేము చేస్తాం కానీ దీపకు తను స్కూల్లో జాయిన్ చేయించడము, దీప కోసం ఏవైనా చేయించడము, నన్ను పట్టించుకోకుండా రెస్టారెంట్ని పట్టించుకోకుండా వాళ్ళిద్దరి చుట్టూ తిరుగుతున్నాడు అంటుంది. దీప మొగుడు నరసింహ కూడా వాళ్ళిద్దరి మీద నిందలేస్తున్నాడు అంటే బావ ఆ నిందలు నిజం చేస్తున్నట్టే కదా అంటుంది. అప్పుడు కాంచన కోపంతో జ్యోత్స్న అని అరుస్తుంది. మీ బావని చిన్నప్పటి నుండి చూస్తున్న విధేనా నువ్వు అర్థం చేసుకునింది, మీ బావ ఎలాంటివాడో నీకు తెలియదా అంటూ జ్యోత్స్న అరుస్తున్న తర్వాత పారిజాతం కూడా, ఏం పిన్ని నువ్వు కార్తీక్ను చూస్తున్నావు కదా చిన్నప్పటి నుండి, అదేదో చిన్నపిల్లలు తెలియక మాట్లాడుతుంటే నువ్వు రెచ్చగొట్టి తీసుకొస్తావా అని పారిజాతంను కూడా అరుస్తుంది కాంచన. నా కొడుకు గురించి ఒకరు చెప్తే వినే పరిస్థితిలో నేను లేని పిన్ని అంటుంది కాంచన. శౌర్యని స్కూల్లో చేర్పించిన విషయం నాకెప్పుడో చెప్పాడు అంటుంది. అంటే తెలిసి కూడా ఏం చేయలేదా అని అడుగుతుంది పారిజాతం. చేసేది మంచి పని అయితే కాదని ఎలా అంటాను అంటుంది కాంచన. చూడు జ్యోత్స్న, మీ బావ గురించి నీకు బాగా తెలుసు, ఎవరు ఏ చెత్తవాగుడు వాగినా కూడా నువ్వు పట్టించుకోవద్దు అంటుంది. అప్పుడు పారిజాతంకి కోపం వస్తుంది. అంటే చెత్తవాగుడు అనేది నన్నే అంటున్నావు కదా, నీ కార్డు కది నోరు కూడా పడిపోవాల్సింది అని మనసులో తిట్టుకుంటుంది. అంటే కాంచనకు కాళ్ళు పడిపోయి వీల్ చైర్లోనే ఉంటుంది కదా అందుకు. ఇప్పుడు జ్యోత్స్న, నీ కొడుకులో బాగా మార్పు మొదలైంది, అది నాకు ఈరోజు అర్థమైంది, నీకు రేపు అర్థమవుతుంది, ఉంటానత్త అని వెళ్ళిపోతుంది. తర్వాత ఇంటి దగ్గర దీప కనిపిస్తే దీపను కూడా పారిజాతం బాగా బాధ పెడుతుంది. ఎందుకు నా మనవరాలు సంతోషానికి అడ్డుపడుతున్నావు, నీ కూతుర్ని నా మనవడి చేత ఇచ్చి పంపించావు స్కూల్లో జాయిన్ చేయడానికి అంటుంది. శౌర్యని కార్తీక్ బాబు తీసుకెళ్ళినట్టు నాకు నిజంగా తెలియదమ్మా అంటుంది. అంతలో కార్తీక్ శౌర్య వస్తారనమాట కారులో. పాప శౌర్య పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మ నన్ను కార్తీక్ పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడమ్మా అని చెప్తుంది. యూనిఫాము, బుక్స్ తీసుకొని కార్తీక్ వస్తూ ఉంటాడు. అప్పుడు పారిజాతం, ఇక్కడ ఇంకా నేనెందుకులేండి, మీ ఇద్దరి మధ్య ఏదో సీక్రెట్స్ ఉంటాయి కదా అనేసి వెళ్ళిపోతుంది. దీప కోపంగా ఎవరిని అడిగి తీసుకెళ్లారు అని అడుగుతుంది. కార్తీక్ నేమనద్దమ్మా, నేనే పాత మీరు నువ్వు చేర్పించిన స్కూల్ నచ్చలేదు, ముందు స్కూలే నచ్చిందన్నాను, అందుకే తీసుకెళ్ళి జాయిన్ చేశాడు అంటుంది. అమ్మమ్మకి ఇవన్నీ నేను చూపించాలమ్మా అని అవన్నీ తీసుకెళ్తుంది. అయినా కార్తీక్ నేమనద్దమ్మా పాపం ప్లీజ్ అమ్మా అనేసి అడుగుతుంది. శౌర్య వెళ్ళినాక, మీరు ఇలా మాట్లాడు అమ్మతో ఇంటికి వెళ్ళాకని ఇవన్నీ కూడా నేర్పించి తీసుకొచ్చారా, నాకు తండ్రిని ఎలాగో దూరం చేశారు, ఇప్పుడు కూతుర్ని కూడా దూరం చేస్తారా అని అడుగుతుంది దీప. పాపం మీరు నా విషయంలో, నా కూతురు విషయంలో ఇంకెప్పుడు మమ్మల్ని పట్టించుకోవద్దు, అదే మాకు చేసే పెద్ద సహాయం అంటుంది. నేను అలా ఉండలేను దీప, నేను చేసిన పాపానికి ఇది ప్రాయశ్చిత్తము అంటాడు. నేను రౌడీని ఆ స్కూల్లో జాయిన్ చేశాను, మీరు మాత్రం మాన్పించకూడదు, నేను ఒప్పుకోను అస్సలు అంటాడు. అయితే మీరు ఎంత డబ్బులు కట్టారో చెప్పండి, నేనే డబ్బులు కట్టి నా కూతురిని నా కష్టంతోనే నేను చదివించుకుంటాను అంటుంది. అప్పుడు వచ్చే సంవత్సరం నుండి మీరు కడుదురు, ఇప్పుడు నేను కట్టేసాను ఆల్రెడీ అంటారు. తన చెంగులో ఉన్న 1800 తీసి ఇది తీసుకోండి, మిగతాది ఎంతో చెప్పండి, నేను తర్వాత నా కష్టం చేసేనా నేను ఇస్తాను అంటుంది. 80,000 అయింది అని చెప్తాడు. అక్కడికి షాక్ అయిపోతుంది పాపం. 80,000 అంతంత కట్టించి చదివించడం అంటే నా వల్ల కాదు బాబు, నా స్తోమత సరిపోదు, నేను ఆ స్కూల్ను పంపించను అంటుంది. మీరు 80,000 తప్పకుండా కట్టగలరు అంటాడు కార్తీక్. అంత కట్టడం నా వల్ల కాదు బాబు అంటుంది. తప్పకుండా మీ వల్ల అవుతుంది అంటాడు. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైనా జాబ్ ఇస్తాడో ఏమో చూద్దాం.